ప్రభు మనందరినీ ఆయన తన ఆంతర్యములో, ఇంకా చెప్పాలంటే మన ప్రభు మన జీవితాల్లో జరిగించేటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రభు మందిరంలో ఇంచుమించు అనేక దినాలుగా మనం ఆరాధన చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి చివరి ఆదివారం, చెప్పండి ఇది ఏ ఆదివారం అమ్మ? అందరూ చెప్పండి అమ్మ, ఏ ఆదివారం? చివరి ఆదివారం. దీని తర్వాత మరికొన్ని ఆదివారాలు ఉన్నాయా ఈ సంవత్సరం అడిగితే లేవు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ మనుషుల జీవితంలో మార్పు అనేది మాత్రం రావట్లా. చెప్పండి, మనుషుల జీవితంలో ఏం రావట్లా? మార్పు రావట్లా. మార్పు కోసం ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, మనం ఎంతగా నూతనకరమైనటువంటి వస్త్రాలు ధరించినా, బ్రాండెడ్ వాచెస్ కానీ బంగారుపు కానీ ఎంతగా ధరింపజేసుకున్నా మన మనస్తత్వాన్ని ఎరిగినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఎరిగినటువంటి ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినగల చెవిగల వారమై ఉండాలి. రండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒక మాట చదవండి. కీర్తన గ్రంథం 28వ సంకీర్తనలో రాయబడిన మాట, మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నువ్వు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. దేవునికి స్తోత్ర. పరిశుద్ధానికి వందనాలు. కొద్ది నిమిషాలు అయ్యా నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేడిగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇందాక ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మనము కూర్చుండుట, మనము లేచి ఉండుట అన్నీ ఎరిగిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. నన్ను మాట అడిగినామండి, సంవత్సరం మొదలుకొని అనగా జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ నెల చివరి వరకు మనం వచ్చామంటే ఈ యొక్క నెలలన్నింటిలో, రోజులన్నింటిలో ఎంతగా బాధపడ్డామో, ఎంతగా భీతి చెందామో, ఎంతగా శ్రమల పాలయ్యామో ఇవన్నీ నా ప్రభుకి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? అందరికీ. దేవునికి స్తోత్రం. మన స్థితిగతులన్నీ నా ప్రభుకి తెలుసు. మనం ఎలాగ ఏడుస్తున్నామో, బాధపడుతున్నామో, కన్నీరు కారుస్తున్నామో, ఎంతగా నోచుకుంటున్నామో, ఓదార్చబడుతున్నామో, ఎంతగా గలిబిలి చెందుతున్నామో, ఎంతగా మనం పాటుపడుతున్నామో, కష్టపడుతున్నామో అన్నీ నా ప్రభుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని చాలామంది మీరు ఆలకించర్లేదు తెలియదు, కానీ మనం ఏడుస్తున్నా కానీ దగ్గరకు వచ్చి పలకరించే వాళ్ళు ఉండరు. మనం బాధపడుతుంటే భుజం మీద భుజం తట్టి, వెన్ను తట్టి, ఎరో నేను ఉండాలి బాధపడకు అని చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే ఎవడి స్వార్థం వాడిది. పైకి చూడాలి అందరూ. ఎవరి స్వార్థం లేనటువంటి మనుషుడు ఈ భూమి మీద అందరూ స్వార్థపరులే, ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా. నేనేదో పరిశుద్ధులని చెప్పట్లా, ఎందుకంటే మనుషులకు ఉండేటువంటి స్వభావం లాంటిది. మనుషుల స్వభావం ఎవరు ఏ రీతిగా ప్రేమిస్తే వాళ్ళ వైపు తిరిగిపోతారు. ఎవరు కొంచెం ఎక్కువగా పెడితే, ఎవరైనా కొంచెం మక్కువ చూపిస్తే, ఇష్టం చూపిస్తే, ప్రేమ చూపిస్తే వాళ్ళ వైపు మగ్గిపోతారు. మరి దేవుడు ఆయన మారలేదు. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అన్నాడు, యెహోవా ఇదిగో నీ సన్నిధానములో నేను మొరపెడుతూ ఉన్నాను, నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా మొర ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు, నా ప్రార్థనకు చెవియకు. ఒకవేళ నువ్వు నా ప్రార్థన అంగీకరించకపోతే నేనేమైపోతానో తెలుసా? సమాధిలోనికి దిగువారి వలె ఉంటాను. హల్లెలూయా. ఆయన మన ప్రార్థన ఆలకించకపోతే, మన మనవి ఆలకించకపోతే మనం ఎలా ఉంటామంటే సమాధిలో అనగా చచ్చిపోయిన వారి వలె ఉంటాం. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు అన్నాడు, నిశ్శబ్దం చాలా వేదనకరమైనది, నిశ్శబ్దం ఎవరు భరించలేనిది. మీరు ఎప్పుడైనా గమనించండి, నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో నీతో మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా కొన్ని గంటల పాటు అలాగే ఉన్నారనుకోండి, మీరు ఎంత బాధపడతారు?
ఎంత వేదన చెందుతారు. అయ్యో నా పిల్లలు నాతో మాట్లాడట్లేదేంటి. నేను మొన్న మన ప్రియులు సత్యపండి గారు ఉన్నారు, వాళ్ళ పాప చిన్న పాప ఉంది. మొన్న ఇక్కడ చర్చిలో పాట పాడమన్నదంట, కేకు పాట పాడారంట. కేకు పాట పాడిన తర్వాత మరి ఏమైందంటే తెలియదు కానీ పాప అలిగింది. చాలా వరకు మాట్లాడాల, చాలా వరకు నోరు తెరవల. నేను అడిగాను, పాస్టర్ గారు అడిగారు, చాలామంది అడిగారు, అమ్మ ఏమైందిరా, ఏంటి అలా ఉన్నామంటే ఇదే ఎక్స్ప్రెషన్ తప్ప ఏ మాట మాట్లాడాల. వెంటనే అయ్యగారిని అడిగాను, అయ్యా ఏం చేశారంటే, నేనేం చేశానండి, పాట పాడమంది పాట పాడిన కేక్ తిందండి, అంతా బాగానే ఉందండి, మరి ఏమైందని తెలియదండి, అలా మౌనంగా ఉండిపోయింది. మేము అందరం భోజనం చేస్తున్నాం, మరలా పాపను పిలిచి అమ్మ నువ్వు అన్నం తినవంటే దేవునికి స్తోత్రం. వాళ్ళ అక్క కూడా ఇక్కడ ఉంది, అమ్మ మీ చెల్లి పిలవంటే పిలిచాను సార్, ఆవిడ రాలేదండి, దేవునికి స్తోత్రం. వెంటనే సత్యపండి గారు అన్నారు, అయ్యా వదిలేయండి అలాగా. మనం ఒకేలా అడిగినంతసేపు అలాగే ఉంటుంది తప్ప తన మనస్సు మారేటువంటి ఉద్దేశం అయితే, కాబట్టి కాసేపు మౌనంగా వదిలేయండి, దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను, ఒక చిన్న పాప విషయంలోనే వాళ్ళ తండ్రికి అంత అవగాహన ఉంటే ఎప్పటికైనా మాట్లాడుతుంది. దయచేసి మనం ఏమి మాట్లాడక్కర్లేదు, ఏమి పిలవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆమె మనసు మారుతుంది, వస్తుంది పాస్టర్ గారు భోజనం చేస్తుంది, మనతో మాట్లాడుతుంది, వదిలేయండి. నేను అంటాను దేవుడు కూడా అలాంటి వాడే. నువ్వు మాట్లాడేంత వరకు కూడా నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, నేను మురిపింపజేస్తాడు, నేను బ్రతిమలాడుతూ ఉంటాడు, నేను అడుగుతూ ఉంటాడు, నా మందిరానికి రావట్లేదే, నా దగ్గరికి రావట్లేదే, నాతో మాట్లాడట్లేదే, నన్ను పలకరించట్లేదే, నేను ఏం చేశాను రా అని ప్రభుల వారు మనం పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు మనం కూడా ఇదిగో భక్తులు అన్నట్టుగా, అయ్యా నేను ఇంతకాలం ప్రార్థన చేశాను, ఇంతకాలం మొరపెట్టాను, ఇంతకాలం అడిగాను, నా జీవితంలో నేను క్రమం తప్పకుండా నీ మందిరంలో అడుగు పెట్టాను, అయినా నా ప్రార్థన ఆలకించట్లేదే. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించిన ఆయన, నువ్వు మాట్లాడకపోతే ఇదిగో చచ్చిపోయిన వాడి వల్ల అయిపోయాను ప్రభువా, నాతో మాట్లాడకుండా నన్ను దాటిపోవద్దు నాయన. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నువ్వు మాట్లాడితే నా మనసు కుదిటిని పడుతుంది, నువ్వు మాట్లాడితే నా బ్రతుకు తెప్పరెళ్తుంది, నువ్వు మాట్లాడితే నా బ్రతుకు ఉత్తేజపరుస్తుంది, నువ్వు మాట్లాడితే నా జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, నువ్వు మాట్లాడయ్యా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక మాట మీతో జ్ఞాపం చేస్తా, చదవండి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచన భాగం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచన భాగం, పేజీ నెంబర్ 773 పేజీ, 773. తీశారమ్మా బైబిల్? స్తోత్రాలు. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొక్క విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అన్నాడు యెహోవాను అనుసరింపక, రెండో మాట ఆయనను విసర్జించి, మూడో మాట ఆయన యొక్క విచారణ చేయక. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి ఆయనను అనుసరించాలి. ఆమేన్. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని మనం ఏం చేయాలి? స్తోత్రం. మాట్లాడండి అమ్మా. ఇది చివరి ఆదివారం, 2025 వెళ్ళిపోద్ది, 2026 ఉంటుంది, అనేక సంబరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవుని వాక్యం మాత్రమే మనలో ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని అనుసరించాలి? దేవుని అనుసరించాలి. నేను మాట్లాడినవండి, జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ నెల ఆఖరి వారం వరకు ఎన్నిసార్లు ప్రభుని అనుసరించే వారికి ఉన్నావు? ఎన్నిసార్లు ప్రభుని విచారణ చేశావు? ఎన్నిసార్లు ప్రభుతో మాట్లాడావు? నీ ఇంటి యజమానుడితో, నీ ఇంటి యజమానురాలతో ఎన్నిసార్లు మాట్లాడి ఎంత ప్రేమను ఒలికించి, ఎంతగా ఆప్యాయతను పంచి ఆ ప్రేమను చూపించావు. అనేక రీతిలుగా ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, అనేక రకరకాలైనటువంటి సమస్యలతో కొట్టిమిట్లాడుతూ ఉన్న మన బ్రతుకుల్లో ఈ సంవత్సరాంతం వరకు ప్రభువు మనల్ని నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు? మనం మొరపెడుతున్నప్పుడు ఆయన ఎందుకు ఆలకించట్లేదంటే జెఫన్యా భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా యొద్ద విచారణ చెయ్యకపోతే ఆయన మన ప్రార్థన ఆలకించడు.
ఆమె గట్టిగా హల్లెలూయా. భార్య అంటూ ఉంది, ఏవండి బయటికి వెళ్తున్నారుగా, వచ్చినప్పుడు కొంచెం మంచి పెసరట్టు తీసుకురండి అన్నది. భర్త అన్నాడు, తీసుకురావాలి నీకు, చూద్దాంలే అని చెప్పి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత భర్త ఒట్టి చేతులతో వచ్చాడు. భార్య అంటది, ఏవండి నేను మీకు ఏం చెప్పాను, పెసరట్టు తీసుకురమ్మని చెప్పానుగా, ఒట్టి చేతులతో వచ్చారేంటి అని అడిగింది అనుకోండి. భర్త ఏమంటాడు తెలుసా, నిన్నటి కాలంలో నేను ఏ కూర వండమన్నాను, నువ్వు ఏం వండావు, నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి, నువ్వు చెప్పింది మాట్లాడట్లేదు రామారావు గారు, నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి నీకు పెసరట్టు అక్కడ అయిపోయింది, వందాగిన తేరం. దేవునికి స్తోత్రం. అక్కడ టిఫిన్ ఉన్నా వచ్చి ఏమంటారు, ఇంటికి వచ్చి అన్నీ అయిపోయింది, చాలా అటు కష్టపడ్డాను, ఆ షాప్కి ఈ షాప్ ఉన్న తేరం. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నారంటే భర్త మాట భార్య విన్నదనుకోండి, ఏం కావాలన్న చిటుకులు చేసి పెడతారు. వినకపోతేనే ప్రాబ్లం. మరి భార్యాభర్తల మధ్య ఇటువంటి అనుబంధం ఉంటే, ప్రేమ ఉంటే, దేవాతి దేవుడు సృష్టికర్త నిన్ను నన్ను నిర్మించి బ్రతికించి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి పెంచి అనేక రీతిలుగా 10 కాలాల పాటు చల్లగా చూస్తున్న దేవుని మాట అనుసరింపకపోతే నువ్వు నేను ప్రార్థన చేస్తే వింటాడా? మాట్లాడాలి. వింటాడా? సొలొమోను ఒక మందిరాన్ని కడతా ఉన్నాడు, పెద్ద మందిరం. నాకు తెలిసి ఇలాంటిది అనుకుంటున్నా. ఇంత పెద్ద మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో ఆయన ఉండి ఆ కట్టబడుతున్నటువంటి ఆ మందిరం బయట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమో తెలుసా, ప్రభువా ఇది ఈ మందిరం తట్టు ఎవరైతే శరీరానికి వచ్చి ప్రార్థన చేసి నీ వైపు చేతులెత్తి అడుగుతూ ఉన్నారో నీ కను దృష్టి వాళ్ళపై ఉండును కాక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. బాగా ఆలకించండి. ఎవరైతే ప్రభు మందిరానికి వచ్చి ప్రభు మందిరంలో చేతులెత్తి ప్రభు మందిరంలో ప్రార్థన చేస్తారో వాళ్ళ వైపు నీ కనుదృష్టి ఉండునుగాక అన్నాడు భక్తుడు. హల్లెలూయా. అంటే ఇక్కడికి వచ్చిన మనం ప్రార్థన చేస్తే నా ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఇక్కడికే రావు, నీ ప్రార్థన ఆలకిస్తాడా? నువ్వు ప్రభు మందిరములో ఉండవు, నీ ప్రార్థన ఆలకిస్తాడా? ప్రభు చెప్పినట్టుగా చేయవు, నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమే జరగాలి, నీ చిత్తమే జరగాలి, నువ్వు చెప్పిందే జరగాలి అన్నట్టుగా ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆలకించడు. దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతికితే, మన ప్రవర్తన నచ్చితే ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, అన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూద్దాం, చూద్దామా? చదవండి ఒకసారి హగ్గై గ్రంథం, దాని తర్వాత జపన్య పక్కనే. హగ్గై జపన్య పక్కన ఉంటుంది, 775వ పేజీ నంబర్. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 3 నుంచి కొన్ని మాటలు. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యగు హగ్గై ద్వారా సెలవిచ్చేదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరమ్మి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మందిరము పాడైపోతూ ఉండగా, మందిరం ఇలాగ ఉండిపోతూ ఉండగా మనం మాత్రం సరమ్మి వేసినటువంటి ఇండ్లలో ఉండట న్యాయమా? మాట్లాడట్లేదు. న్యాయమా? తండ్రి అనారోగ్యంలో ఉన్నాడండి. తండ్రి హార్ట్ పేషెంట్ అనుకుందాం. ఈ తండ్రి హార్ట్ పేషెంట్ అయినప్పుడు, అతను ఎంతో బాధలో ఉన్నప్పుడు, అతను ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు, కానీ కుమారులు, భార్య, భర్త, క్షమించాలి, ఆ భార్య పిల్లలందరూ కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని మంచిగా సింగారించుకొని మంచి అలంకరణ వేసుకొని, ఆ భర్త ఏమో, ఆ ఇంటి యజమానుడేమో అంత బాధలో ఉంటుంటే వీళ్ళేమో సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టా? ఇది న్యాయమా? తండ్రి అలా ఉంటున్నాడు, భర్త అలా ఉన్నాడు. ఏం చేయాలి? ఆ కష్టపడినటువంటి జీతంతో తండ్రికి వైద్యం చేయించాలి, కొనుక్కోవడం మానేయాలి. నువ్వు సంపాదించినంత కూడా నీ కుటుంబీకులు ఎంతైతే నేను పెంచి పోషించడానికి కష్టపడ్డారో, ఆ తండ్రి మంచం మీద పడినప్పుడు, ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వారికి తోడుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా.
ఇక్కడ ప్రభు అయినటువంటి వాక్కు ఇదిగో ఈ యొక్క హగ్గైకి ప్రత్యక్షమే సెలవిచ్చిన మాట. దేవుని మందిరము, దేవుని ఆలయము పాడైపోతూ ఉండగా, కానీ మీరు మాత్రం సరంబి వేసినటువంటి మంచి మంచి ఇళ్ళు కట్టుకొని, మంచి మంచి భవనాలు కట్టుకొని, మంచిగా సింగారించుకొని, బంగారాలు కొనుక్కొని ఎంతగానో ఊరేగడం, ఇది నిజమా, ఇది కరెక్టా, ఇది మీకు న్యాయమా అని దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా ఆ జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ మాట అడుగుతూ కింద ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? మీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి. ఆమె చెప్పండి, దేని గురించి జాగ్రత్త? గడి చెప్పండి, దేని గురించి? ఫర్ ఎగ్జాంపుల్, నేను డ్రెస్ వేసుకొచ్చాను, అసలు వైట్ బ్లాక్ కదా. ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నాను. కుర్చీలో కూర్చున్నటువంటి దుమ్ము ధూళి నాకు అంటుకుంటుంది, అంటుకోదా? నేనేమన్నా పెద్ద ప్రశ్న ఏమైనా అడిగాను మిమ్మల్ని? ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత దానిలో ఉన్న దుమ్ము నాకు అంటుకుంటుంది, అంటుకోదా? అంటుకోకుండా ఉండడం నేను ఏం చేశానంటే, నాకు ఖచ్చితంగా తీసే శుభ్రంగా తుడిసి నాకేమీ అంటుకోకుండా ఎటువంటి మురికి లేకుండా ఉండడానికి క్లీన్ చేసి కూర్చున్నా. బాగా వినాలి. కూర్చున్న తర్వాత ఎటువంటి మురికి లేదు కదా, బాగానే ఉంది కదా అని చెప్పి దాని మీద కూర్చున్న నేను, నాలో మురుకుందనుకో, నా జీవితమే మురికమైందనుకో, నేనే నా మనసు బాగాలేదనుకో, నా హృదయ అంతరంగంలో నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు బాగోలేదనుకో, ఎంత తుడిచినా దాని మీద ఉన్న మరకపోతుందేమో కానీ నాలో ఉన్న మురికి మాత్రం. ఇది కూడా పెద్ద ప్రశ్న అండి. నాలో ఉన్న మురికి మాత్రం, ఈ మురికి పోవాలంటే నా ప్రవర్తన గురించి నేను జాగ్రత్త పడాలి. ఆమేన్, ఆమేన్. నాలో ఉన్న మురికి పోగొట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనలో ఉన్న మురికి పోగొట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన రక్తము చేత మనం శుద్ధి చేశాడు, మనం పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆయన కొరకు బ్రతకమని చెప్పాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, తల్లిదండ్రులు మాట్లాడుతూ, రే నీ కోసం ఇంత కష్టపడ్డాను, నీ కోసం ఇంతగా కన్నీరు కార్చాను, నీ కోసం ఎండనక పగలనక వాననక అనేక రకాలుగా ఎంతగానో కష్టపడి సంపాదించిన డబ్బుతో నీకు డిగ్రీలు చదివించాను, నువ్వు జాబ్ చేసి మమ్మల్ని పెంచి పోషిస్తావని, అనేక రీతిలుగా గొప్పగా బ్రతుకుతావని ఎన్నో రీతిలుగా నీ మీద ఆశలు పెట్టుకుంటే నువ్వు మాత్రం ఇటువంటి పనులు యాత్ర ఏంటరా, అప్పుల పాలు యాత్ర ఏంటరా, ఎన్ని లక్షలు తగలేసావరా, ఎంతగా నువ్వు కూడబెట్టావరా, ఏం చేసావరా నువ్వు, ఇదేనా నువ్వు నేర్చుకుంది, ఇచ్చా నా కడుపును చెడబుట్టావు కదరా అన్న వెంటనే ఈ కాలంలో పిల్లలే ఉన్నా తెలుసా? నేను సంపాదిస్తే ఆ సంపాదించిన ధనంతో నువ్వు బాగా ఊరేగుదాం అనుకుంటున్నావా? తల్లిదండ్రుల పిల్లలు అనట్లేదా? అన్నాగని చెప్పుకోరలే, ఎందుకంటే పేరు పోతుందిగా, తమ పిల్లల యొక్క భవిష్యత్తు పోతుందిగా. అందుకని తల్లిదండ్రులని పిల్లలు ఏ మాట అన్నా ఆ తల్లిదండ్రులు మనసులో దాచిపెట్టుకుంటారు. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు, పిల్లలు పెంచి పోషిస్తూ ఉంటుంటే, పిల్లలు కష్టపడుతూ ఉంటుంటే తల్లిదండ్రులు అనేక రీతిలుగా ఊర్లు తిరగడం, అట్టెళ్ళడం, ఇట్టెళ్ళడం, సింగరించుకోవడం ఇది చేస్తూ ఉంటారు. తప్పు. నీ పిల్లలే కావచ్చు, వాళ్ళు చదువుతుండగా వారికి ఎంతగానో విద్యాబుద్ధులు నేర్పించావు, కష్టము అనేక రీతిగా భరించి వాళ్ళు పెంచి పోషించావు. ఇప్పుడు వాళ్ళు ప్రయోజనమైనప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉంటే నీ బ్రతుకుకు విలువ ఉంటుంది, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందో లేదో చూసుకో. ప్రార్థన చేయడం ఒకటే కాదు, మొరపెట్టడం ఒకటే కాదు, ప్రభు సరిగా అడగడమే కాదు, అడగడానికి ముందు నాకు యోగ్యత ఉందా లేదా? ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడికి అవలేలుగా మందిరంలోకి వెళ్ళిపోవడం, బలిపెట్టిన ఎక్కాడు, బలిపెట్టిన ఎక్కి మైకెట్టుకోవడం, మైకెట్టేసుకుని వాక్యం చెప్పాడు, అనేక రీతిలుగా ప్రగల్భాలు పలకడం అన్నీ వచ్చి మనోడికి వచ్చి ఏమన్నా తెలుసా? ప్రార్థన చేస్తున్నాడంట, ఏదో పలుకుబడి ప్రార్థన, ఏదో అనేక రీతిలుగా ఏదో గర్వంతో కూడినటువంటి ప్రార్థన చేస్తే ఏమన్నాడంటే, ప్రభువా ఇదిగో నేను పరిసయ్యుడిని, తెలుసు కదా నీకు, నేను పరిసయ్యుడిని వచ్చాను, ఇదిగో ఒక చిన్న మాట, చిన్న ప్రార్థన చేస్తున్నాను, ఏమీ లేదు, ఇదిగో ఆ చోరుల వలె, ఆ దొంగల వలె, ఇదిగో అనేక రీతిలుగా అన్యాయస్తుల వలె, వ్యభిచారుల వలె నేను లేను అని చెప్పుకుంటూ రెండో మాట అన్నాడు, ఈ సుంకర వలె కూడా నేను లేను.
ఈ సుంకరి వలె కూడా నేను నా భక్తి, నా ప్రవర్తన, నా ఆరాధన ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా, నేనేంటో తెలుసు కదా అని నిరూపించుకోవడానికి వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. ప్రతి నెల దశభాగం తీసుకొచ్చి నీ గుళ్ళో, నీ దేవాలయంలో, నీ మందిరంలో నేను ఏం చేస్తున్నాను? అసలు నా భక్తి గురించి చెప్పా. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నీ భక్తి గురించి నువ్వు డప్పు కొట్టుకోకూడదు, పక్కనున్న వాళ్ళు కొట్టాలి. హల్లెలూయా చెప్పండమ్మా, హల్లెలూయా. నీ డప్పు గురించి, నీ గురించి డప్పు నువ్వు కొట్టుకోకూడదు, పక్కనున్న వాళ్ళు కొట్టాలి. అరే పలానా వాళ్ళు ఎంత మంచోళ్ళరా, ఎంత బాగా మాట్లాడతారా, అరే అసలు ఆ ఇంటోళ్ళు అంటబ్బా, అసలు ఆ ప్రేమ కానీ ఆప్యాయత కానీ అబ్బా, అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకపోతే వదలరా, బతిమాలం చేసి బతిమాలి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ టీ కానీ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ వీళ్ళైతే మధ్యాహ్నం పూట వెళ్తే భోజనం పెట్టేస్తారా. ఆ ప్రేమ అంత గొప్పదరా బాబు అని అన్నట్టుగా చెప్పుకోవాలి. ఈరోజు చెప్పుకుంటున్నారా? పరిచయం పక్కన పెట్టండి, ప్రార్థన చేశాడుగా. సుంకరి లోపలికి అడుగు పెట్టలేక బయటుండి ఆకాశము వైపు చేతులు ఎత్తుటికైనను కన్నులు ఎత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు బ్రతిములాడుతూ, ప్రభువా దేవా పాపినైన నన్ను కరుణించు. నేను ఎవరిని? నేను పాపిని ప్రభువా, నాకు నీ సన్నిధానం అడుగుపెట్టేటువంటి యోగ్యత నాకు లేదు. నా జీవితంలో అనేక మారు నీ గురించి విన్నానేమో కానీ, నీ సువార్త విన్నానేమో కానీ, ఇదిగో నా స్నేహితులైనటువంటి ఈ పరిసర చెప్పిన మాట విన్నానేమో కానీ, అసలు లోపల అడుగు పెట్టడానికి నాకు ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. నన్ను క్షమించు, నేను పాపిని. పరిసరుడు పెద్ద ప్రార్థన చేశాడు, సుంకరేమో చిన్న ప్రార్థన చేశాడు. ఇక్కడ ఆలకించండి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అనేది అందరూ వింటున్నా లేదో పక్కన పెడితే, ఎలా ప్రార్థన చేస్తున్నావో ఆయన వింటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన ప్రార్థన మనుషులకు కాదు కనబడాల్సింది, దేవునికి కనబడాలి. చెప్పండి, ఎవరికి కనబడాలి? హల్లెలూయా హల్లెలూయా. భార్యని ఎవరైనా పక్కోడు పొగుడని అనుకో, పురుషుడికి ఎలా ఉంటుంది? చాలా కోపం వచ్చేస్తుంది, నా భార్యను వాడు పొగడం ఏంటి? నీ భార్య నీ దగ్గర నువ్వు ఏది చేసినా సరే నీ భర్తను నువ్వు పొగుడుకోవాలి, నీ భార్య నువ్వు పొగడాలి, పక్కోళ్ళు కాదు. ఈరోజు మన ప్రార్థన పక్కోళ్ళు కాదు, దేవుడి నాలి. హగ్గయ గ్రంథములో ఆ ప్రవక్తకి ప్రవచించిన ఆ ప్రత్యక్షమైన వాక్యం, ఇదిగో ఈ మందిరము పాడైపోతూ ఉండగా, ఈ మందిరం ఇలా ఉంటుండగా, ఇదిగో నీ మందిరము, ఇదిగో నీ హృదయము, దేవుని ఆలయం, ఈ ఆలయం పాడైపోతుంది. 1 కొరింథీ పత్రిక 3:16 ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును అనగా ఈ ఆలయమును ఈ మనిషిని యొక్క శరీరము, ఈ ఆలయమును ఎవరైనా పాడు చేస్తే, త్రాగుడికి, సిగరెట్కి, గుటకాకి, అనేక రకాల మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి, వ్యభిచారానికి అలవాటు పడిపోయి ఈ ఆలయమును ఎవరైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ మందిరం సంగతి పక్కన పెడితే, నీ మందిరం అనేటువంటి హృదయం బాగుందనుకో, ఈ మందిరం గురించి పట్టించుకుంటావు. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ మందిరం బాగుందనుకో, ఈ హృదయం బాగుందనుకో, అయ్యో మందిరం ఏంటి ఇలా ఉండిపోయింది, ఏం చేద్దాం మందిరానికి, ఏం చేస్తే బాగుంటుంది ఏంటి, చాలా కాలాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు ఇలాగే ఉండిపోయింది. మనం యొక్క దేవాలయంలోకి వచ్చి ఇంచుమించు ఏప్రిల్లో వచ్చినట్టున్నామే, అప్పుడే సంవత్సరం దాటిపోతుంది, అప్పుడే సంవత్సరం వచ్చేస్తుంది, ఏం చేయాలి, కిటికీలు ఎలా ఉండిపోయాయేంటి, దీనికి ఏమో ఆ సీలింగ్ చేయించాలి కదా, రకరకాల పనులు ఉన్నాయి కదా, ఏం చేద్దాం అని చెప్పి హృదయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుని హృదయాన్ని మార్చి, అనేక మంది హృదయాలు మార్చి ఈ పని త్వరగా అవుతుంది. ఆమె నన్ను మాట రాదు, ఆమె చెప్పండి. హల్లెలూయా. కుమారు చెప్తాను, గుర్తుపెట్టుకో, నువ్వు ఒకరోజు పనికి వెళ్ళకపోయినా నీకు ఫుడ్ మాత్రం నా ప్రభు ఇచ్చాడు. ఇవ్వలేదా? 3 పూట్ల కడుపు నిండా నీకు ఏ స్పెషల్ కావాలో, ఏ ప్రత్యేకంగా తినాలనుకుంటున్నావో అన్నీ ప్రభు ఇచ్చాడు. ఇవ్వలేదా పిల్లలారా? ఇవ్వలేదా? బిర్యానీలు, చికెన్ బిర్యానీ, చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా మీకు తెలుసు కదా, దేవునికి ఇస్తాం, అన్నీ ఇచ్చాడు. ఏది లోటు కాల.
కొన్ని సందర్భాల్లో అమ్మా నాన్న కడుపు కట్టుకొని పిల్లలకు కడుపు చూచి వాళ్ళ కడుపు నిండాలని అన్ని ఊడ్చి వాళ్ళకి ఎడతారు. వీళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఊడ్చేస్తారు. ఏడేమో ఊడ్చి పెడతారు, ఏడేమో పెద్దదైన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇంకా ఊడ్చేస్తారు. వీళ్ళ కొంతమంది ఉన్నారులే, నాకు తెలిసినటువంటి కొంతమంది ప్రియులు నారాయణపురం చేపురల దగ్గర ఉంటే వాళ్ళు తల్లి తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తిలో ఆ ఇంటిలో వాళ్ళకి ఎంతగానో ఉపకారం చేయకుండా ఒక్కడే కొడుకు 4 కుమార్తెలు. ఈ ఒక్కడే కొడుకు తల్లి తండ్రిని ఎలా చూడాలో కూడా ఇంకా అవగాహన రావట్లేదు. ఒక్కడే నాన్న సంపాదించిన ఇంటిలో చాలా చక్కగా ఆయన బిల్డింగ్ వేసుకున్నాడు, కట్టుకున్నాడు, అనేక రీతిలుగా ఆయన కష్టపడ్డాడు, బాగానే ఉంది. కానీ తండ్రిని ఎలా చూడాలో తల్లిని ఎలా చూడాలో తెలియట్లా. నువ్వు కూడా ఆ గర్భం నుంచేగా వచ్చావు, ఆ గర్భం నుంచి కదా బయటకు వచ్చావు. నీకు వేరే గర్భం ఏమన్నా ఇచ్చాడా దేవుడు? ఈ మందిరంలో ఉంటున్న మనం ఈ మందిరం బాగున్నప్పుడు ఈ మందిరం యొక్క అవసరతలన్నీ కూడా నా ప్రభు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ యొక్క సంవత్సరపు ఆఖరి వారంలో ఉంటున్న మనందరినీ నా ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ హెచ్చరిక అడిగితే రండి దేవుడి మాటలు కొద్ది నిమిషాలు మరొక మాటలు మనం విందాం. చూడండి, కీర్తన గ్రంథంలో 28వ సంకీర్తనలో 5వ వచన భాగం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. దేవునికి స్తోత్ర. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఎవరు వాళ్ళు? చదవండి 3వ వచన భాగం 28:3. అమ్మా యవనస్తులారా, భక్తిహీనులను పాపము చేయు వారిని వేకము వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. 4, వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. ఇమ్ము. 35వ వచనం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టి. ఎవరాళ్ళు? భక్తిహీనులు. చెప్పండి నాతో, ఎవరంటే వాళ్ళు? గట్టిగా చెప్పండి మా. ఎవరాళ్ళు? భక్తిహీనులు. భక్తి ఉన్నదని భ్రమపడేవారు, భక్తి చేయరు, నటిస్తారు. నన్ను క్షమించాలి ఈ మాట అన్నందుకు. భక్తిహీనులు వీళ్ళకి దేవుని కార్యాలు లక్ష్య పెట్టలేరు. ఎప్పుడు వాడి పనులే, ఎప్పుడు వాడి ఆలోచనలే, ఎప్పుడు వాడి తరపులే, ఎప్పుడు వాడు ఊహలే, ఎప్పుడు వాడు ఉద్దేశాలే. మేము ఇది చేసాం, మేము అది చేసాం, ఎప్పుడు వాళ్ళే దేవుడి చేశాడు అన్న మాట రాదు నోటి నుంచి. ఎవరు చేశారు? మాట్లాడరేంటమ్మా? ఎవరు? దేవునికి స్తోత్రం. మీకు ఒత్తుదో నిజం నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడో చచ్చిపోవాలి. చచ్చిపోయి నా సమాధి మీద పెద్ద పెద్ద వృక్షాలు రావాలి. నా చిన్నతనంలో మేకలు మేపుతూ ఉండగా, అప్పుడు 3వ తరగతి 2వ తరగతి చదువుతున్నట్టున్నానేమో, ఆ చదువుతున్నటువంటి సందర్భాలలో మేకలు మేపుతూ ఉండగా రోడ్డు దాటుతూ ఉన్నాయి. ఒక మేక పరిగెత్తుకుంటూ రోడ్డు దాటేసిందని దాన్ని పట్టుకోవడానికి రోడ్డు దాటుతూ ఉంటే ఒక చేతకు బండి వచ్చి గుద్దగానే ఆ దాంట్లోని లివర్ దిగిపోయింది లోపల. అప్పుడే చచ్చిపోవాలి. అప్పుడు వేసినటువంటి 3 కుట్లకి 30 రూపాయలు తీసుకున్నారు. 30 ఇప్పటికీ ఉంది గాయం. దేవునికి స్తోత్రం. అప్పుడే కాదు, ఈ సంవత్సరంలో మా పెళ్లిలో చచ్చిపోవాలి నేను. నవంబర్ నెల 27వ తారీఖు ఉదయకాలం 7:30కి బండి వేసుకుని వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చినట్టు ఆయన కంట్రోల్ చేయలేక బస్సు వస్తూ ఉంటుంటే బస్సు పక్క నుంచి వెళుతూ వెంటనే నేను వస్తున్నా చూడలేక వెంటనే వచ్చి నన్ను అటాక్ చేశాడు, నన్ను గుద్దాడు. వెంటనే ఇద్దరం పడిపోయాం. నాకు ఇది కాలు దగ్గర దెబ్బ తగిలింది. ఈ 2 ఏళ్ళు ఇరిగిపోయామనుకున్నాను, చచ్చిపోయినామనుకున్నాను, బస్సు కిందకి వెళ్ళిపోయినామనుకున్నాను. ప్రభు బ్రతికించలేదా? ఇప్పుడు చెప్పండి, ఈ కార్యాలు నా బలం వల్ల జరిగాయా, నా శక్తి వల్ల, నా ప్రతాపం వల్ల, నా జ్ఞానం వల్ల, నా తెలివితేటల వల్ల కాదు. కేవలము దేవుని కృప మాత్రమే. చెప్పండి గట్టిగా, దేవుని కృప మాత్రమే. కాబట్టి భక్తిహీనులు యెహోవా కార్యములను లక్ష్య పెట్టరు, కానీ భక్తిగా ఉంటున్న మనమైనా యెహోవా కార్యములను లక్ష్య పెట్టాలి. ఆమేన్. ఇది మొదటి మాట. ఏమి లక్ష్య పెట్టాలి మనం? అయ్యా వినాలి. ఏమి లక్ష్య పెట్టాలి?
దేవుని కార్యములు. ఈ సంవత్సరం అంతా లెక్కేసుకో, జనవరి మాసం మొదలుకొని ఇప్పటి వరకు నా ప్రభు నీ జీవితంలో జరిగించిన కార్యాలు, రోజుకి ఎన్ని కార్యాలు ప్రభు చేస్తున్నాడు ఆలకించా, నేర్చుకో. నీ డైరీ రాస్తే డైరీ సరిపోదు నా ప్రభు చేసిన కార్యాలు. సరిపోతాయా? మాట్లాడరేంటండి? సరిపోతాయా? ఎన్నో నడుం బలహీనత, వంగుంటే లగలేము, లెగితే కూర్చోలేము. దేవునికి స్తోత్రం. రెండో మాట చదవండి, దాంట్లో 5వ వచన భాగం 2వ లైన్. యెహోవా హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన కార్యాలు, ఈ సృష్టిలో చేసిన కార్యాలు ఏమీ లక్ష్య పెట్టరంట. 2 తన హస్తకృత్యములతో చేయబడిన కార్యాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిన్ను నన్ను రూపుదిద్దింది ఆయన హస్తమే. హల్లెలూయా. ఆదికాండ గ్రంథం 2:7 దేవుడు యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. కీర్తన గ్రంథంలో కీర్తన భక్తుడు అంటూ ఉంటాడు, అయ్యా నీ హస్తములు నాకు రూపుదిద్దాయి, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నా జీవితం ఎంతగా, నా ఆలోచనలు సరిపోవయ్యా. చూస్తారా? మాట చేస్తారు. అది చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం, అమ్మ వినాలి చదవండి. కీర్తన గ్రంథం 139వ సంకీర్తన 130వ సంకీర్తన 14వ వచనాలు 13. నా అంతరింద్రియములను నీవే కలుగవేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరు కలుగ చేశారు నిన్ను? చెప్పాలి. ఎవరు కలుగ చేశారు? రేపొద్దున సింధు గారికి దేవుడు కుమారుని ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. బాబు గురించి వీళ్ళ ప్లాన్లు చూడాలి. బాబుకి ఏం పేరు పెడదాం, బాబుకి ఏ రీతిగా వాడిని చూసుకుందాం, రేపొద్దున వాడు పుట్టినటువంటి నెల తర్వాత ఎలాగ ఫంక్షన్ చేద్దాం, 1వ నెల అని చెప్పి మంచి మీద వాడు పొడిగబెట్టి పువ్వులతో కానీ ఏదైనా డెకరేషన్ చేద్దామా, 2వ నెల 3వ నెల ఎన్ని ప్లాన్లు ఉంటాయో. ఆమె అలా సొత్తరేంటండి? ఆమె నేను ఎవరు చేయలేదా? అప్పుడు లేవా? ఇప్పుడు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు మనల్ని తన హస్తముతో నిర్మించాడు. ముక్కు ఎక్కడ ఉండాలి, చెవు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, తల ఎక్కడ ఉండాలి, ఈ బుర్రలో ఏం పెట్టాలి, ఎన్ని అవయవాలు ఉండాలి, ఇంచుమించు అవయవాలను కూడా ఇక్కడ వద్దులే, కాలు తీసుకొచ్చి పైన ఎడదాం, చేయి తీసుకొచ్చి నడుం దగ్గర ఎడదాం అని అనుకోలే. దేవుడు ఎక్కడ పెడితే బాగుంటుంది అక్కడ పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, ఆయన కార్యంలో లక్ష్య పెట్టాలి. మనం భక్తిని లక్ష్య పెట్టరు. నువ్వు భక్తిహీనతగా ఉంటావా, అయితే ఆయన కార్యాలు గుర్తుండవు నీకు. ఆ భక్తి కలిగినటువంటి వారు నువ్వు బ్రతికేవా, ఆయన కార్యాలు గుర్తుంటాయి. 2, ఆయన నన్ను నిర్మించాడు, నాకు బ్రతుకునిచ్చాడు, నన్ను లేవనెత్తాడు, పడిపోతున్న సందర్భాలలో నన్ను పట్టుకున్నాడు, అనేక మరణకరమైన రోగాలు వ్యాధులు అనేకమైన నాకు వచ్చిన వాటన్నిటి నుంచి నా ప్రభు నన్ను లేవనెత్తాడు. అబ్బా ఆయన కార్యాలు ఎంత గొప్పవండి అని ఆయన కార్యాలు గుర్తు చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇది 2వ విషయం. 3వ చెప్పి నేను ముగిస్తున్న సమయం అయిపోయింది. చదవండి చివరి మాట. కీర్తన గ్రంథం 28వ సంకీర్తన 7వ వచన భాగం 6 నుంచి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. హల్లెలూయా. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగింది. ఇప్పుడు చెప్పండి, మన హృదయం ఎవరిని నమ్మిక ఉంచాలి? అమ్మా ఎవరికి? అమ్మా ఎవరికి? దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది మనుషులు నమ్మావు? ఎవరి మీద ఆధారపడ్డావు? వాళ్ళందరినీ నమ్మకాన్ని ఒమ్ము చేశారా, లేదంటే నీ నమ్మకాన్ని మోసం చేశారా? నువ్వు నమ్మినటువంటి ఆ నమ్మకానికి బదులుగా నిన్ను మోసం చేసి నువ్వు సంపాదించిన యావదాస్తిని తీసుకుని పోయారా? అలాగైతే నా దేవుడు అటువంటి వాడు మాత్రమైతే కాదు. హల్లెలూయా. నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆమేన్. భక్తిహీనులకు ఆయన మీద నమ్మకం ఉండదు.
దేవుడి మీద నమ్మకం ఉండదు. దేవుడు ఏం చేశాడు అని అంటారు. కానీ భక్తి కలిగినటువంటి మనం ఇదిగో ఈ సంవత్సరాంతపు ఆదివారపు ఆరాధనలో ప్రభు సన్నిధానంలో కూడిన మనందరం చెప్పాల్సిన మాట, నా ప్రభు మీద నాకు నమ్మకం ఉంది, నా హృదయము ఆయన మీద నమ్మిక ఉంచింది గనుక నాకు సహాయము కలిగను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనము భక్తి కలిగిన వారిగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, యెహోవాను అనుసరిస్తున్నప్పుడు, ఆయన మాటకు చెవియొగ్గినప్పుడు ఖచ్చితంగా మన ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? గట్టిగా చెప్పండి, ఆలకిస్తాడు. ఆలకించినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కార్యములు లక్ష్య పెట్టాలి. మన ప్రార్థన అంగీకరించినప్పుడు ఏం చేయాలి? ఆయన హస్తకృతములను జ్ఞాపం చేసుకోవాలి. 3, ఆయన మన ప్రార్థన అంగీకరించినప్పుడు మన హృదయము ఆయన మీద నమ్మిక ఉంచాలి. అప్పుడు మనకు సహాయం కలుగుతుంది. ఇదిగో ఈ సంవత్సరాంతపు ఆదివారపు ఆరాధనలో ప్రభు మనకి ఈ మాటలు అందించాడు. ఈ మాటల ద్వారా మనందరం బలపొందుదుముగాక, ఆశీర్వదింపబడుదుముగాక, క్రీస్తు కొరకు భక్తిగా ఉందుముగాక, మన ప్రవర్తన సరి చేసుకుందుముగాక, ఆయన అనుసరించుదుముగాక. ఇదిగో దేవుని మందిరం యొక్క కట్టడాలు అన్ని కూడా నా ప్రభు సమకూర్చునుగాక. ఆమేన్. మరి ఈ మాటలు మనం వెనుకల్లో దీవించునుగాక. అందరూ మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి,